తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరిగిందన్నారు ఆ పార్టీ నేతలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతి గల్లీలో కేంద్ర ప్రభుత్వం వైద్య కేంద్రాలు ఏర్పాటు చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం యువ వికాస్ను ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందన్నారు కమలం పార్టీ నేతలు. తెలంగాణలో బీజేపీ ఓట్ షేర్ పెరుగుతుందన్నారు ఆ పార్టీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. ఎంపీ ఎన్నికలతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనమన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను సత్తా చాటుతామన్నారు రామచంద్రరావు. ఇటీవల బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే గువ్వల ఇవాళ బీజేపీలో చేరారు. బీజేపీకి పెరుగుతున్న ఆదరణ, ప్రధాని మోదీ అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీలో చేరారని చెప్పారు రామచంద్రరావు. బీఆర్ఎస్ పార్టీ గతంలో భారతీయ జనతా పార్టీ మీద మమ్మల్ని ఎగరాలు చేసేది. బీజేపీకి సున్నా వస్తుందని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ పని సున్నా అయింది. అది గుర్తుపెట్టుకోవాలి. పార్లమెంట్ ఎన్నికలే కాకుండా మొన్న 2 ఎమ్మెల్సీ జరిగినాయి. ఆ ఎన్నికల్లో కూడా టీచర్స్లో మొత్తం దాదాపు 60-70% పైగా ఓట్లు మాకే వచ్చినాయి. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు గువ్వల బాలరాజు. బీజేపీ విజయాన్ని అచ్చంపేట నుంచే ప్రారంభిస్తానని చెప్పారు. కేసీఆర్ అహంకారం వల్లే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిందని చెప్పారు. తనపై ఇష్టానుసారంగా పోస్టులు పెడితే చట్టపరంగా ముందుకెళ్తానని చెప్పారు గువ్వల. ప్రజాసేవ చేయాల్సే వస్తే నేను ఒక ఆంటర్ప్రీనర్, ఒక వ్యాపారవేత్తగా ఉన్నా. చదువుతో పాటు వ్యాపారాన్ని నిర్మించుకొని ఏదో నా జీవనాన్ని నేను కొనసాగిస్తా ఉన్నా. కానీ నా అనుభవంలోకి వచ్చింది ఏంది అనంటే, ఎంత పారిశ్రామికవేత్తగా ఎదిగినా నా అణగారిన వర్గాలకు, నా అంటే డైరెక్ట్గా నా పైన ముద్ర వేసేది దళితుల గురించి మాట్లాడుతున్నాడు గువ్వల బాలరాజు అని. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా అవకాశం ఇవ్వాలి మాట్లాడడానికి అంటే దళితుల అంశాల విన్నే మాట్లాడాలి. మోదీ ప్రభుత్వం 5 లక్షల ఆయుష్మాన్ భారత్ ను ఏర్పాటు చేసిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలో ప్రతి గల్లీలో కేంద్ర ప్రభుత్వం వైద్య కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం యువ వికాస్ను ఏర్పాటు చేసిందన్నారు కిషన్ రెడ్డి. హైదరాబాద్ ఉప్పల్లో జన ఔషధ కేంద్రాలకు మెడిసిన్లు సప్లై చేసే కేంద్రాన్ని ప్రారంభించారు. హైదరాబాద్ నాంపల్లి బీజేపీ స్టేట్ ఆఫీసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ను కలిశారు గువ్వల బాలరాజు. కేంద్ర మంత్రితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పార్టీలో చేరిన తర్వాత బండి సంజయ్తో భేటీ కావడంపై ప్రాధాన్యత సంతరించుకుంది.